నమస్తే. కవిత వర్సెస్ మాధవరం కృష్ణారావు వార్ చాలా రంజుగా రసవత్తరంగా కొనసాగుతున్నది. మొత్తం భూముల చుట్టూ తిరుగుతున్నది. దాదాపు ఒక 5-6 సంవత్సరాలుగా ఈ భూముల మీదనే మనం మాట్లాడుతున్నాం. రీసెంట్గా హైడ్రా వచ్చిన తర్వాత మరింతగా మనం దీని మీద ఫోకస్ చేసినాం. అసలు ఈ కబ్జా కోర్లు ఎవరు, కబ్జా చేసింది ఎవరు, మొత్తం తేలాల్సిందే. వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. డిస్కషన్ స్టార్ట్ అయింది, చాలా మంచి పరిణామం. వాస్తవాలు బయటికి రావాలి, ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వ భూములు మొత్తం ప్రభుత్వ ఖాతాలో గలపాలి. ఎందుకంటే మీరు హామీ ఇచ్చారు కదా 2000 ఎలక్షన్స్కి ముందు. సో ఆ ప్రయత్నం జరగాలి. దాని మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రజా పోరాటం జరగాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ పర్టికులర్ ఇష్యూ గురించి మాట్లాడదాం. నేను ప్రస్తుతం మాధవరం కృష్ణారావు గారు కూకట్పల్లి ఎమ్మెల్యే ఆయన నివాసంలోనే ఉన్నా. ఇక్కడ ఒక ప్రజా దర్బార్ నడుస్తున్నది. ఆయన మీద మాట్లాడిన కవిత ఆయన మీద మాట్లాడిన దానికి కొంత సానుభూతి కోసమో లేకపోతే ఆమె ఎట్లా మాట్లాడుతుందనో పార్టీ కార్యకర్తల నాయకులు నా వెనకాల వీళ్ళందరూ కనిపిస్తున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇక్కడికి రావడం జరుగుతున్నది. సో నా ముందు మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. వెనకాల ఫ్లెక్సీ కనబడుతుంది, చూసిరా? కవిత ఫోటోకి మొత్తం ఆడ కట్ చేసి పడేసారు. కానీ ఫ్లెక్సీ మాత్రం అట్లే ఉంది. ఎందుకు సార్ అందరికి చూపించాలనుకుంటారా? అది మొత్తం ఫ్లెక్సీ తీసి ఆమె ఫోటో లేకుండా కొత్త ఫ్లెక్సీ పెట్టవచ్చు కదా. ఆవిడ వచ్చి మా పార్టీనే నాశనం చేయాలి, ఎమ్మెల్యేనే నాశనం చేయాలనుకున్నప్పుడు ఆమె కూడా నా దగ్గర ఎందుకు? ఆమె యొక్క అడవిలాగా గౌరవించాము. ఆమె చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆరోపణలు చేసుకుంటూ ఓ కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచన తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఫోటో మాకు అవసరం. కొత్త ఫ్లెక్సీ పెట్టపోయారు, మరి మొత్తం కట్ చేసింది అట్లే ఉంది. మొన్నడాకున్నా సరే మా సార్ బిడ్డ ఎందుకులే తీసుడు, ఎందుకు బాగుండదు కదా అని ఉంచాం. ఓకే. మొన్న ఎప్పుడైతే నన్ను వచ్చి మా కాన్షియస్లో ఉన్నటువంటి ప్రజల్ని మాలను మాట్లాడిన బట్టి మీరు తీసేయండి నాయన, ఎందుకు ఏం నిరూపిస్తాండగా నిరూపణ తీయమని తీపిచ్చింది వాస్తవం. అంటే నేను ఎంత ప్రేమ ఆడపిల్లలకు ఉంచుతానేది అదే నిదర్శనం ఆమెకు. ఓకే. పాటలకు వెళ్ళిపోయినా ఆమె ఫోటో పెట్టాను. ఇప్పుడు మీకు ఆమె మధ్య గొడవ ఏంది, ఎక్కడ స్టార్ట్ అయింది? నాకు గొడవ ఏంది? ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా డబ్బులు అడిగింది ఆమె? బయట ఏదో అంటున్నారు, వాస్తవం అదేమన్నా? నేను డబ్బులు అడుగు తెచ్చుటను గాను 15 కోట్లు అడిగిర్రు, ఇయ్యలేదు అని కృష్ణారావు అని మాట్లాడదు. సోషల్ మీడియాలో చర్చనా లేకపోతే క్లారిటీ ఉంది, నిజం ఉందని అడుగుతున్నాం. నన్ను అడగలేదు. ఆమె కలిసింది 3 సార్లు నాకు. ఎప్పుడెప్పుడు? నా కొడుకు మ్యారేజ్కి వెళ్ళాను, 2 మా బావ బిడ్డ మా చెల్లెలు కొడుకు పెళ్లికి వెళ్ళాను, బతుకమ్మ తీసుకొచ్చాను. 3 సార్లు ఆమె కలిసి. నాకు పరిచయం కూడా తక్కువ, పోకపోతుంటే అప్పుడు గవర్నమెంట్ పోకపోతుంటే ఆమె దగ్గర. బతుకమ్మకు ఖర్చు మీరు పెట్టిరా లేకపోతే ఆమె నగలమ్మిన డబ్బులతోని ఇక్కడ బతుకమ్మ జరిగిందా? లేదు, నేనే పెట్టుకున్నా. 10 సంవత్సరాలు చేస్తా, బ్రహ్మాండంగా చేస్తా. ఆమె ఉట్టక ముందు నుంచి కూడా కుకుడుపల్లి బతుకమ్మ ఆడతారు. ఆమెనే వచ్చినాక బతుకమ్మ ఆడలే. మా కుకుడుపల్లి చరిత్ర ఎప్పటి నుంచో ఉంది. తెలంగాణలో బతుకమ్మ హైయెస్ట్ ఆడే బతుకమ్మ కుకుడుపల్లి. ఒకటి 30 ఫీట్లు 40 ఫీట్ల బతుకమ్మ ఆడతారు. మా పేరిస్తే ఆడతారు, చరిత్ర ఉంది, ముందు నుంచి ఆడతారు. మా తాతలు నేను కూడా గుంగు తీసుకొస్తుంటే, నేను కూడా తంగడుపు తీసుకొస్తుంటే, మా అక్క చేస్తుంటే అది ముందు నడుస్తుంది. గౌరవంతో అది అధికారం పోయినాక తీసుకొచ్చిన ఆవిడ, ముందు ఎప్పుడు తీసుకురాలి. ఓకే. తీసుకొచ్చిన సరే జరిగింది. ఆవిడ ఇక కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేయాలి ఆమె అనుకుంటుందా, కాంగ్రెస్ డెవలప్ చేయాలని? అదే కదా జరుగుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో తిరుగుతుంది తప్ప కాంగ్రెస్ ఎక్కడ అంటలేదు కదా. రేవంత్ రెడ్డిని అంటున్నట్టుందిగా. ఏమంటలేదు, ఎక్కడ నాకెక్కడ వినబడతలేదు. లోపల అంటుంది తప్ప బయట ఎక్కడ అంటలేదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీ విషయంలో రేవంత్ రెడ్డి మీరందరూ ఒకటే, గత ప్రభుత్వంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ లో ఇంకోటి అవుతాయి, ఈ ప్రభుత్వంలో వాళ్ళకి సహకారం దొరుకుతున్నది రేవంత్ రెడ్డి చేత అని అంటున్నది కదా. రేవంత్ రెడ్డి మాట్లాడే రేవంత్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అలాంటి విషయంలో వీళ్ళు దొరకటి ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. నన్ను వ్యక్తిగతంగా ఆవిడ వచ్చి నువ్వు పని చేయని, ఏడైతే ఐడిపిఎల్లలో నిరుపేద బిడ్డలు వేసుకుంటున్నారో దాంట్లో డ్రైనేజ్ చేయట్లేదు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అని, దాని మీద నేను వెళ్ళి గవర్నమెంట్ నిధుల ద్వారా శాంక్షన్ చేయించుకొని ఏని పోతే ఆపిరు, పోలీసు వాళ్ళు ఆపితే నేను జేసీబీ ముందు వండుకుంటా, నేను చంపేసినా సరే మీరు వెళ్ళండి, ఇది మాత్రం వేయాలని చెప్పి ఇంద్రనగర్లో సపోర్ట్గా వెళ్ళాను. దానికి ఆవిడ 3 గంటల మీటింగ్ పెట్టి నేను వస్తానని భయపడి ఎమ్మెల్యే గారు పోయింది. అక్కడికి పోయిండు, నాకు తెలియదు. 4 రోజుల ముందే ఫిక్స్ అయింది నా ప్రోగ్రామ్స్ ఆడ. యాక్చువల్గా పోయిండు, నువ్వు ఫస్ట్ కబ్జాలో సెటిల్మెంట్ ఆపి ప్రజల దగ్గరికి వెళ్ళు అన్నారు. సరే నేనేమో అది కూడా పెద్ద అనుకోవాలి. ఆఖరికి ఏమంది, ఈ బీటీ బ్యాచ్ వీళ్ళందరూ హైదరాబాద్ ఎమ్మెల్యేలు అందరూ దొంగలు,
బీటీ బ్యాచ్లు దోసుక తిరిగినకు చర్యలు మొత్తం బీటీ బ్యాచ్ అని అన్నది. దాని మీద నేను రియాక్ట్ అయ్యాను. ఇప్పుడు సరే, మీరు ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు వచ్చింది ఇందులోకి? కాంగ్రెస్ ఆమెకేం సంబంధం? రేవంత్ రెడ్డికి ఆమెకేం సంబంధం? రేవంత్ రెడ్డిని కాపాడుతున్నదా? ఎందుకు సంబంధం అంటే, మీరు వెళ్ళిరు, నేను వెళ్ళాను, మీరు వెళ్ళాను 307కి. మీరే ఫస్ట్ లోపలికి వెళ్ళారు, మీరు ఇచ్చింది చూపెట్టి నేను మాట్లాడిన గట్టిగా లోపల గుడి ఉంది, ఇది ఉంది, నిజంగా రోడ్డు నేను చూపెట్టేది మీ ఛానల్ ద్వారానే. అవును, అది వాస్తవం చెప్పండి. నేను అందరి ఛానల్ తో చెప్తున్నా 3 రోజుల నుంచి కూడా. అప్పుడు వచ్చింది, అడావుడి చేసింది, 280 ఇండ్లను గులగొట్టింది. మీరు వెళ్ళారు, అవును, మీరు ఆ గుడిసెలు చూపెట్టారు, వాళ్ళకి న్యాయం జరగాలన్నారు. మళ్ళీ ఏమో గాంధీ గారు పెట్టినటువంటి కబ్జం చూపెట్టారు, లోపల దింపారు. ఆవిడ వచ్చి ఏం చెప్పింది, నేను వస్తా, 280 ఇండ్లు కట్టించిందా వదిలేదు, 6 రోజులు టైం నీకు ఇస్తా, ఆడ 12 ఎకరాల ల్యాండ్ కబ్జా పెట్టిండు, గాంధీదేమో వదిలిపెట్టిండ్రు, ఈయనేమో గులగొట్టిండ్రు అని చెప్పి లొలి చేసింది. 6 రోజుల్లో బిడ్డ చేయకపోతే గాంధీ మొత్తం మార్కెట్లు వీకేస్తా అన్నది తిట్టిపోయింది. దాని తర్వాత దాని సబ్జెక్ట్ మర్చిపోయింది. నాగన్న ముందు ఒక 2 రోజుల ముందు షెల్లింగంపల్లికి వెళ్ళింది. షెల్లింగంపల్లి తిరిగింది. ప్రజల కొరకు తిరుగు, సంతోషమే వద్దనేది, పేద ప్రజల కోసం తిరిగితే సంతోషపడతా, స్వాగతిస్తాం. ఒక్క మాట మాట్లాడలే గాంధీ మీదనా? ఒక్క మాట. గాంధీ పేరే ఎత్తలేదా? వారి పేరు కానీ పోనీ ఇక్కడ ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తలేడు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదని కూడా ఎత్తలేదు. సో మీకు అప్పుడు అర్థమైంది కాంగ్రెస్ తో ఉన్నదని. అక్కడ పోయింది. ఇంకో వివేక్ దగ్గరికి వెళ్ళింది, వివేకుని తిట్టింది. సరే వివేక్ సమానం చెప్పాలి, నాకు సంబంధం లేని. దాని తర్వాత ఇంకొక కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళింది, ఒక కాన్షియస్ కి. ఎందుకు ఎమ్మెల్యేలు నేను ఎందుకంటే ఆ ఎమ్మెల్యే తిట్టలేదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. దాని తర్వాత నిన్న ఎంఐఎం ఎమ్మెల్యేకి వెళ్ళింది, బీజేపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళింది, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గరికి వస్తుంది. టీఆర్ఎస్ లో తిడుతుంది, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటలేదు. మరి నేను ఎంఐఎం దగ్గరికి అన్నది ఒకటి. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది? బీఆర్ఎస్ ని నాశనం చేయడానికి ఆమె కంకణం 200%. అదే పని 200%. దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు తండ్రిని తిడుతుంది, అన్నం తిడుతుంది. నీ తండ్రి తప్పు చేస్తే నువ్వు అడగనుంటివి. ఇప్పుడు మీ నాన్న ముఖ్యమంత్రి మంచి పని చేశాడని చెప్పి ఆమె టీడీపీ నుంచి వచ్చింది ఇళ్ళకు. లేకపోతే మేము టీడీపీ వదలవలసిన అవసరం మాకు దేనే లేదు. నువ్వు బిడ్డ బ్యాచ్ మాట్లాడుతున్నావు, మేము తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసిందని నాకేమన్నా పోనీ ఆవిడ అన్నది వీడు ఉద్యమం చేసిండా అని. నేను ఉద్యమం చేసిందని చెప్పిండా? నేను ఏ ఛానల్ చెప్పలే, ఎప్పుడు చెప్తలే. నేను తెలంగాణ ఉద్యమం నేను చేయలేదు. తెలంగాణ ఉద్యమం చేసి మీ సొంటలు పోరాడరు, కష్టపడరు, తెచ్చిర్రు. కాళ్ళ గజ్జలు కట్టుకున్న కళాకారులు కానీ, విద్యార్థులు కానీ, మీ సొంటి ఛానల్స్ నడిపించే వాళ్ళు కానీ, కేసీఆర్ గారు పానాలు నడిపించైనా సరే నేను తెలంగాణ వచ్చిందాకా నేను ఉంటానని చెప్పి పోరాడండి ఆయన. నేను ఎక్కడ అనలేదు. మాకు ఉన్నటువంటి రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రాంత ప్రజల మనోభావాలతో ఆ రోజు మేము ఎవరికి. సరే, ఇప్పుడు గొడవ గురించి మాట్లాడదాం. మొన్న ఆంధ్రజ్యోతి పేపర్ లో కూడా మీ మీద వార్త వచ్చింది, దాని తర్వాత ఇంకొక వార్త వచ్చింది. ఇప్పుడు ఆ 2 వార్తలు కవితను వేయించిందా పేపర్లో? పేపర్ వాళ్ళు రాసిరా? మీకేమైనా అనుమానం ఉందా? 200% నేను మొన్న కూడా చెప్పాను. కవిత 307 గురించి మాట్లాడుతున్నటువంటి కర్కపొడికి గాంధీ ఇద్దరు కలిసి రాపించారు ఆంధ్రజ్యోతిలో. రాధాకృష్ణని వీళ్ళిద్దరు కలిసి మేనేజ్ చేశారు. ఏం చేసారు నాకు తెలియదు, మేనేజర్ నేను కానీ వాళ్ళు రాశారు. పోనీ వాళ్ళు రాశారు 4000 కోట్లు. ఆడ ఎన్ని ఎకరాలు ఉంది? మరి మీరు రాధాకృష్ణకి ఫోన్ చేసిరా? నేను చేశాను. కమ్యూనిటీ సేమా కాదనుకుంటా కదా? సేమ్, ఆయన వేరే మీది చెప్పినా, ఎక్స్ప్లెయిన్ చేసా. వాళ్ళు అడిగారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళకి ఇచ్చి వచ్చాను. అన్ని ఆధారాలతో సదా ఇచ్చాను. తెల్లారు కూడా రాశారు మీ మీద ఇంకొక వార్త. రాసుకోండి అన్న, ఇంకా 100 రాసుకోండి. ఇప్పుడు నిరూపించకుండా రాస్తే నేనేం చేయాలి? మీ చేతిలో ఛానల్స్ ఉన్నాయి, మీ చేతిలో పేపర్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం రాస్తారు? నిరూపించి రాస్తేనేమో నా మీకు 307 317 ఎకరాలు 15,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి హైడ్రా కంపెనీ సరే మీ సమక్షంలో ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్పిండు. గాంధీ గారిది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఫినిషింగ్ చేసారు. దాని గురించి ఏ ఛానల్ అన్నా మాట్లాడింది అన్న? ఓకే, మేము మాట్లాడినాం. నీకు ముందే చెప్పినా కదా. అదే అంట. ఏ ఛానల్ అన్నా పోయి అంత పెద్ద ప్రాపర్టీ 15,000 కోట్ల రూపాయలు కాపాడిన అని చెప్పినటువంటి వాళ్ళ దగ్గరికి మాత్రం ఈ ఇంచు కూడా పోలే, ఈ రోజు కూడా పోలే. అవును, దాని కేసేసింది నేను 307 కేసేసింది. ఇప్పుడు నేను ఒక్కరిని వేసిన హైదరాబాద్ మొత్తంలో. ఏది ఇప్పుడు కవిత కాంగ్రెస్ ని అంటే బీఆర్ఎస్ ని ఖతం చేయడం కోసం మాట్లాడుతుందా, లేకపోతే కాంగ్రెస్ ని లేపడం కోసం ప్రయత్నం చేస్తుందా? బీఆర్ఎస్ ఖతం కావాలి, కాంగ్రెస్ పెరగాలి. కాంగ్రెస్ లేకపోద్దా?
మొన్న చీరనే కట్టుకొని చూస్తే కదన్నా. ఏం చీర? మొన్న నాకు మన డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేశారు పర్సనల్గా, ఓకే, ఫంక్షన్కి రమ్మని. యాక్చువల్గా నాకు అతను నాకు చాలా ఆయన స్పీచ్ అన్నా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆయన స్పీచ్ ఉన్నాడు, ఖచ్చితంగా నేను కూర్చుంటుంటే అసెంబ్లీలో. ఓకే, బట్టి విక్రమార్క గారు అంటే నాకు స్పీచ్ చిన్న ఆయన వింటుంటే అంటే 10 పైసలు మాట్లాడుతుంటే అవగాహన కొరకు ఆయన అవుతుంటే అభిమానిస్తుంటాను. ఓకే, ఆయన నన్ను పిలిచాడు పాపం, ఇట్లా రండి ఇట్లా ఎంగేజ్మెంట్ ఉందని. కానీ నేను అక్కడ తండ్రి కేసీఆర్ గారు ఉండే అందులోకి పోతే మళ్ళా బాధ అనిపిస్తుండే. పాపం ఆయన ఉండే అందులోకి వెళ్ళిపోయాడు. నేను పోవడం మంచిగా ఉండదని నేను పోవాలనేది ఉండే, ఎందుకంటే పోవాలి వాస్తవానికి. బట్టి విక్రమార్క అంటే నాకు అభిమానం ఉండే, పోవాలని ఉండే. కానీ ఆడదానికి వేరే పోతుంటే కానీ ఆ బిల్డింగ్లోకి వేసి మా సార్ ఒక్క నిమిషం వింటాను. ఆ రోజు నేను వెళ్ళలేదు, నేను పోదాం అనుకుని 2 ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేస్తారు అంటే కూడా నేనైతే రానన్నా అని చెప్పాను. ఓకే, ఆ రోజు ఏ చీర కట్టుకుని పోయినా చీర కట్టుకున్నావు? చీరలు పలు రకాలండి, అన్ని కలర్లు ఉంటాయి చీరలు. గ్రీన్ కలర్ ఉంటది, రెడ్ కలర్ ఉంటది, పింక్ కలర్ ఉంటది, ఏ కలర్ శారీ అయినా. జీవిత చరిత్రలో ఆ 3 రంగుల చీర ఇప్పుడు కట్టిందా మీరు చెప్పండి? ఆవిడ జీవిత చరిత్రలో అప్పుడే షాపింగ్ పోయింది, కొనుక్కున్నది, నచ్చింది చీర కొనుక్కున్నది, కట్టుకున్నది. దాంట్లో ఎట్లా మీరు రేపు పొద్దున పింక్ కలర్ శారీ కడతారు? సరే BRS తో దగ్గరగా నేను అనను కానీ మీ వార్తలలో మీ టీవీలనే మార్కెట్ చేశారు. సరే, ఇప్పుడు ఏ చీర కట్టు నాకేంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి పోద్దంటారు ఏదో ఒక రోజు, అంతేనా? కాంగ్రెస్ ఏనా ఇంకా కాంగ్రెస్ పోతా అంటే కాంగ్రెస్ ఏమన్నా అందరి టీవీలు చెప్పి నోరు పోతుంది. ఆవిడ కాంగ్రెసే, పేరుకు జాగృతి. కృష్ణారావు మాట్లాడుతున్నారు, ఇంతవరకు కేటీఆర్ మాట్లాడతలేడు, హరీష్ రావు మాట్లాడతలేడు, కేసీఆర్ మాట్లాడతలేడు. ఆమె కాంగ్రెస్ లోకి పోయిందయ్యా, కాంగ్రెస్ మనిషి అని మనం ఈ పార్టీ అఫీషియల్ గా చెప్పొచ్చు కదా. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్తలేరు? వాళ్ళని అడిగే ప్రశ్న అడిగితే ఏం చెప్పాలన్నా మీరు డిమాండ్ చేయండి మరి, ఏదో ఒకటి. మమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి పార్టీ, ఆగమైతుందని మీరు చెప్పండి మరి. నేను పార్టీ సపోర్ట్ నాకు అవసరం లేదు దీని విషయంలో. ఏ విషయంలో? ఇలా నా మీద వచ్చిన ఆరోపణల విషయంలో పార్టీ సపోర్ట్ నాకు అవసరం లేదు. ఇది నా వ్యక్తిగతంగా మాట్లాడింది ఆవిడ. నన్ను బీటీ టీం అన్నది. నేను తెలుగుదేశంలో నుంచి వచ్చింది, బీఆర్ఎస్ లోకి వచ్చింది, మంచి పని చేస్తున్న కేసీఆర్ వచ్చాను. నాకేం చంద్రబాబు అన్యాయం చేయలేదు. నన్ను తిడితే నా కబ్జా గురించి మాట్లాడితే నిరూపించమని అడుగుతున్నా. ఇప్పుడు నేను పార్టీకి రుద్దాను, పార్టీ నాకు సపోర్ట్ చేయవలసిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను నిజాయితీ నిరూపించుకుంటా. మీటువంటి ఛానళ్ళకు మంచి ఛానళ్ళలో చూపెడతా, అయ్యా ఛానల్ చూడండి, ఏది ఉందో చూపెట్టండి అంట. ఆవిడ ఇష్టం వచ్చిన ఐడిపిఎల్ భూములని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మళ్ళా నెంబర్ వన్ ఐడిపిఎల్ భూములని కబ్జా చేసింది ఎవరు? స్ట్రేట్ క్వశ్చన్. ఆమె అంటుంది కృష్ణారావు అని, మీరు అంటున్నారు కవిత అని, ఆమె భర్త అని. మా భర్తకి ఏం సంబంధం లేదు, మా భర్త ఎప్పుడో 1995 లేకపోతే ఎప్పుడో ఏదో సంవత్సరమే బయటకు వచ్చేసిండు. దాని తర్వాత బీఆర్ఎస్ మీ పార్టీ కవిత ఎడగొట్టిందో నాకు తెలియదు కానీ, అంటే సిద్దిపేటలో కొట్టిద్దా లేకపోతే ఇంకో జిల్లాలో కొట్టిద్దా నాకు తెలియదు కానీ, ఓకే, మాధవరావు కృష్ణారావు ఈయనే కొట్టిండు. ఐడిపిఎల్ ఫ్యాక్టరీ అనేటటువంటిది మా గ్రామంలో, అది మా గ్రామం. తాతలు ముత్తాతలు. నేను ఐడిపిఎల్ ఉన్నటువంటి ల్యాండ్ ఇప్పుడు ఏదైతే ఉందో మేము గోజలు మేపినామన్నా. ఐడిపిఎల్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉందో నాకు తెలియదా? ఓకే, మీ అందరికీ నాకే తెలుస్తుంది కదా. ఆమె చెప్పిన దానికి మీ క్లారిటీ ఏంది? అలా భర్తనే ఉన్నాడు కదా, ఇలా ఎప్పుడో బయటకు వచ్చేసిన అంటుండు కదా. వాళ్ళు ఏదో వాళ్ళ ప్రైవేట్ పార్టీ వాళ్ళు లోపలికి ఎంటర్ అయితే కోర్టు 9 సంవత్సరాలు కేసు నడిచింది, దాని తర్వాత మేము ఇచ్చేసి మేము బయటకు వచ్చేసినాం అంటుంది కదా. అందుగురించనే సర్వే చేయమంటున్నా. సర్వే చేపిస్తే ఈ ల్యాండ్ ఐడిపిఎల్కి వస్తుందా నీకు వస్తుందా తెలుస్తుంది. ఇప్పుడు స్టిల్ ఆమె లేదు కదా అందులో, వాళ్ళ భర్త ఉన్నాడా స్టిల్? నాకు తెలియదు, ఉన్నదా లేదా మీరు చెప్పండి, మీరు ముందు నుంచి ఉన్నారు కదా, మీకు తెలుసు కదా. ముందాలి ఆమె చెప్పాలి. నేను అంటుంది మా భర్త లేడు, ఎప్పుడో బయటకు వచ్చేసిన అందులోంచి అని అంటుంది కదా. మరి ఇది ఎవరు చేయాలి? ఇప్పుడు ఐడిపిఎల్ ల్యాండ్ అని నేను ఈ గవర్నమెంట్ ఈ క్షణానికి కూడా ఇట్లనే ఉందా? ఈ క్షణం ఉండొచ్చు, నాకు తెలియదు. ఇప్పుడు నేనేమంటున్నా, ఆవిడ ఉన్నప్పుడే వాళ్ళ భర్త దీని మీదకి ఉన్నప్పుడే నేను కంప్లైంట్ ఇచ్చిన. మా గవర్నమెంట్ లో కంప్లైంట్ ఇచ్చిన, ఈ గవర్నమెంట్ లో కంప్లైంట్ ఇవ్వలే. మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడే ఇది ఐడిపిఎల్ ల్యాండ్ కబ్జా పోతుందని నేను ఆలోచిస్తేనే ఆ రోజు రెగ్యులేట్ చేసుకున్నారు. ఈ గవర్నమెంట్ లో 18 ఎకరాలు చేసుకున్నారు. ఎవరు? ఈ సంస్థ 36 ఎకరాలు. ఈ సంస్థకి సంబంధం ఉందా? అందరు ఉన్నాయి, ఇవన్నీ వీళ్ళ పేర్లలో అన్ని ఉన్నాయి. ఒక్కలా ఇద్దరా ఎవరో, వీళ్ళందరూ నాకు పరిచయం లేదు. నువ్వు నా మీద ఆరోపణ చేసావు కాబట్టి నేను ఆధారాలు చూపెడుతున్నాను. నీ భర్త నిన్న చెప్పిందంతా అది ఫేకా?
ఏది ఆమె నిన్న మాట్లాడింది మొన్న ప్రెస్ మీట్ లో. నేను నా ఆధారాలు చూపెడుతున్నా అన్నయ్య, ఇంకంతకని నీకు ఏం కావాలి? ఆమె చెప్తున్న ఆధారాల గురించి చెప్పండి అంటున్నా మిమ్మల్ని. ఆమె ఆధారాలు ఇచ్చేది చూపెట్టమంటున్నా, నేను చూపెడుతున్నా. నా గురించి ఏదో కుక్కుడు పిల్ల 5 ఎకరాల ల్యాండ్ ఇప్పుడు ఇదే కదా సర్వే నెంబర్ 210/2 210/3 అవే ఈ ఓవర్లాప్ ఉంది బాలానగర్ మూసాపేట్ మధ్యలో ఈ మండలాల మధ్యలో. సో అది 27-28 అయింది అంతే కదా. ఇప్పుడు ఈమె కన్స్ట్రక్షన్ ఎందులో ఉంది? 210/4 లో ఉందా? మరి ఇది కాదు కదా, సంబంధం లేదు. అదే కదా నేను రికార్డ్ ఇచ్చిన అందులో మీకు ఏం చేశాను నేను అందరికి ఓకే. 210/4 సర్వే నెంబర్ లో కడుతుందా? కడుతుంది అంటే నా ఆధారంలో ఇప్పుడు దగ్గర ఇచ్చాను. ఏదైనా ఉంటే మన శ్రీనివాస్ అంటే ఆయన ట్రాప్ లో దొరికింది కదా, ఆయనతో సంతకం పెట్టించారు. ఏమని? కేటీఆర్ సంతకం పెట్టిండి అంటుంది కదా. తర్వాత రిజిస్ట్రేషన్ అయింది, పర్మిషన్లు వచ్చినాయి, మరి ఎట్లా చేంజ్ చేసిర్రు, ఇండస్ట్రియల్ నుంచి దానికి చేంజ్ చేసిర్రు అని కూడా మాట్లాడుతుంది కదా. ఇప్పుడు నేను మాట్లాడుతుంది అంటే కేటీఆర్ గురించి ఉంటే కేటీఆర్ని అడగాలి, సంతకం పెట్టిన అడగాలి. రేవంత్ రెడ్డి సంతకం పెడితే రేవంత్ రెడ్డిని అడగండి. నా మీద ఆరోపణల గురించి నేను మాట్లాడతా, వేరే గురించి నేను మాట్లాడాను. కేటీఆర్ సంతకం పెడితే కేటీఆర్ మాట్లాడాలి, రేవంత్ రెడ్డి పురపాలక శాఖ మంత్రి పెట్టి ఈయన పెట్టాడు, ఈయన మాట్లాడాలి. ఇద్దరు కలిసి నిరూపించుకోవాలి బాధ వాళ్ళిద్దరి మీద ఉంది. నాకు సంబంధం లేదు. 4,000 crores అని ఒక పేపర్ రాసింది. నాకు ఐడిపిఎల్లో నాకు ల్యాండ్ గజం జాగా చూపెట్టండి, నేను ఇదే క్షణంలో రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఎవరి పేరు మీద ఉన్నా, మీకు సంబంధించిన వ్యక్తుల పేర్ల మీద ఉన్నా, నన్ను నా పిల్లల గురించి మాట్లాడే ఓడిపోయింటే నాకే సంబంధం. ఇప్పుడు కవిత బొంగని పేరు ఉంటే నాకే సంబంధం. అంటే పుసుకున మీ ఎవరు తెలిసిన వాళ్ళ పేరు మీద ఉంటే బినామీ అంటారు, మీ బినామీ అంటారు. నిరూపించుకో. బినామీ అంటే రేపు పొద్దులు అన్న వచ్చి నీ బినామీ అంటే నేనే పెట్టుకోవాలి, నాకేం సంబంధం. పోయి తిరగండి, చేసుకోండి, వేరే ఛానల్ తీయండి, పోయి చూసుకోండి. నేను నిరుపేదలు 1,600 మంది ఏదైతే ఇంద్రనగర్లు ఉన్నారో అది 100% 70 ఏళ్ళ నుంచి ఉన్నారు. అది ఐడిపిఎల్ ల్యాండే కానీ ప్రైవేట్ ల్యాండ్ ఏదైనా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు ప్రజలకు. ఎప్పటి నుంచో కట్టుకున్నారు కాబట్టి 70 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి రేపు ఐడిపిఎల్ ల్యాండ్ అని తేలినా వాళ్ళకి ఇప్పించాం. ఎందుకంటే ఐడిపిఎల్ అంటే ఓట్లు వేసుకోలేదు, బీజేపీ వాళ్ళు ఓట్లు వేయలేదు, వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లేదు, కాంగ్రెస్ ఓట్లు లేదా, టీఆర్ఎస్ వాళ్ళకి ఓట్లు లేదా. ఇప్పుడు ప్రజలది భూమి ఉంది అన్నది కాదు ముచ్చట. ఇప్పుడు అదే కదా ఇప్పుడు చెప్పింది. కృష్ణారావుకి ఏముంది లేకపోతే కవితకి ఏముంది అన్నదే పాయింట్ ఇక్కడ. అదే నేను చెప్పేది. ఆమె చెప్పింది బీదల గురించే కదా నేను చెప్పింది. నేను రాసి ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు? అవును, ఏంటిది పైప్ లైన్ వేస్తే అడ్డమంచు తొక్కేస్తాను అనే కదా నేను రాసి. అవునవునవును, అది ఏడాది ఇందిరానగర్. ఐడిపిఎల్ ల్యాండ్ ఎంత ఉంది, ఏముంది, సర్వే చేయండి. ఈ సర్వే చేయకపోతే సర్వే బై ఇండియా నుంచి సర్వే చేపియండి, చేపించి నిర్ధారించండి. నేను కిషన్ రెడ్డి గారు రాశాను, సర్వే చేపియండి. ఆయన కూడా పాపం గవర్నమెంట్ రాశాడు, ఆ గవర్నమెంట్ రాశాడు, ఈ గవర్నమెంట్ రాశాడు. సర్వే ఏవి రెడ్డి మీకు దోస్తా? నాకు తెలియదు. కేటీఆర్ దోస్త్ ఎవరు దోస్తా నాకు తెలియదు. రేవంత్ రెడ్డి ఆయన నాకు పరిచయం లేదు, ఆయన ఎవరు నాకు తెలియదు. మీరు ఆయనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ఏదో పేరు చెప్పిందా ఇంకో కంపెనీ ఏదో? అన్నయ్య నేను చెప్తున్నా ఒకటి, ఊకే నేను చెప్పను. ఆ ఏవి రెడ్డి అంటే నాకు పరిచయం లేదు, ఆయన ఎవరు ముఖంలో తెలియదు. ఆయనదే నడుస్తుంది, అప్పుడు ఆయనదే నడిచింది, ఇప్పుడు ఆయనదే నడుస్తుంది. అది నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ దొరుకుతారు, వాళ్ళదే నడుస్తారు. ఉన్నది మీరు అన్నట్టు వాస్తాలే. అసలు దొంగలను బయట పెడితే బెటర్, అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు మీరు కూడా ఏదో ఉస్మాన్ కుంట చెరువుని మొత్తం లేపేసారు. 10 ఎకరాల చెరువులో 4 ఎకరాలు కబ్జా చేసి పెద్ద పెద్ద విల్లాలు కట్టి సొమ్ము చేసుకున్నారు. మీ కొడుకు డైరెక్టర్ గా ఉన్న కంపెనీ అని ఆమె చాలా నిర్దిష్టమైన ఆరోపణ చేసింది. నీకు ఇచ్చినది ఇప్పుడే చూసిన అవి రెండు చెరువులు అవి. అది ఒరిజినల్ గా రేణుక చౌదరి వాళ్ళ అమ్మమ్మది. రేణుక చౌదరి కబ్జా పెట్టింది ల్యాండ్ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ఉన్నటువంటి రేణుక చౌదరి గారు వాళ్ళ అమ్మమ్మ. ఓకే, ఆమె కొనుక్కున్నది ఆమె సొంతం ల్యాండ్, అది కబ్జా పెట్టిన ల్యాండ్ కాదు. ఆవిడ చెరువు ఆమె కట్టిందా? నేను ఒక్క నిమిషం చెప్పినాక ఆవిడ వాళ్ళకి వాసవులకు అమ్ముకుంది. వాసవులు ప్రతినిధులకు డెవలప్మెంట్కి ఇచ్చారు. ఓకే ఓకే ఆ వాస పరిణితులు కట్టారు. పరిణితులు ఈ చోటు తప్పు చేయరు. మీరు రికార్డు చూసుకోండి. 10 ఎకరాల గుంట, 10 ఎకరాల ల్యాండ్ అది నేను చెప్పొద్దు, కానీ నన్ను అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పొద్దు, ఎందుకంటే ఎండి చెప్తాను ఆయన. నేను ఫోన్ చేసినా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు కాబట్టి. కానీ 10 ఎకరాల గుంట ఉంటే 6 ఎకరాల ఎఫ్టేలు, 4 ఎకరాలు బఫర్ జోన్లు, అది అట్లనే ఉంది, చూసుకోండి. అంతేగాని ఏ దొరుకుతుంది కబ్జాలు పెద్ద పెద్ద బిల్డర్ మీద మాట్లాడేసి డబ్బు వసూలు చేసుకునే సంస్కృతి నాది కాదు, నాకు కాదు.
ప్రణీత్ అనే గ్రూప్ అనేటటువంటిది మా డైరెక్టర్ ఉండే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టుబట్టి మా అబ్బాయిని అందులో తొలగించిన దాకా వదలకుండా మీ అబ్బాయిని గిట ఆ అబ్బాయి గిట కృష్ణారావు గారి అబ్బాయి గిట ఈ కంపెనీలో పెట్టుకుంటే ఈ కంపెనీలకేసి ఈ కంపెనీ మూసేపిస్తాం, మొత్తం మీకు ఎక్కడ బిజినెస్ నడవనీయమని బెదిరిస్తే నా దగ్గరకు వచ్చి అతను వచ్చి బాధపడితే నిరంతరం నేనే వద్దులే సార్, నీ మంచి కంపెనీ నడిపించుకొని నీ దగ్గర 800-900 మంది వర్కర్లు పనిచేస్తారు, అన్యాయం అయిపోతారు, నేనే వెళ్ళిపోతా అని నేనే వెళ్ళిపోయాను. మరి ఇంకొక 5 ఎకరాల గురించి చెప్తుంది కదా, రేవంత్ రెడ్డితో కలిసిపోయి ఇల్లు అన్ని ఆర్డర్స్ తెచ్చు. అదే అన్న నేను మళ్ళీ చెప్తున్నట్టే ఏమో చూపెట్టమన్నా. ఇప్పుడు నేను ఐడి పేరు చూపెడుతున్నాడు, నెంబర్ రా చూపెడతా, 7 చూపెడతా. ఏం సర్వే నెంబర్లు, 5 ఎకరాల సర్వే నెంబర్లు ఏం చెప్పింది? 5 ఎకరాల గురించి చెప్పింది కదా. నాకేం తెలుసు సార్, నా మీకు చెప్తున్నారు మీరు చెప్పండి. నాకు 5 ఎకరాలు ఏడుందో ఇస్తే మంచిగా, నాకు మంచిగా ఉంటుంది, అట్లానే బాగుంటుంది. నాకు 5 ఎకరాలు కుక్కడపల్లి 5 ఎకరాలు అంటే మామూలు ల్యాండ్ కాదు కదా. నవీన్ మిట్టలు ఇల్లు తప్ప, నవీన్ మిట్టలు ఇల్లు తప్ప ఇది జాగ తప్ప ఈ 300 అదే నా పేరు మీద ఉంటుంది ఇల్లు. ఇది మా కొడుకు పేరు మీద ఉంటుంది. ఈ నడమ అక్కడ నేను ఒక దగ్గర మా అబ్బాయి కొనుక్కున్నాడు, కొనుక్కోండి ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చాను. ఇప్పుడు పేరు మీద కాదు, రిజిస్ట్రేషన్ కాదు. నాకున్న ప్రాపర్టీస్, నాకున్నటువంటి ఏదైతే ఎలక్షన్ల నేను అఫిడవిట్ ఇచ్చిందో చూసుకోండి. అంతకన్నా ఈంచిన ల్యాండ్ ఉంటే బినామీ పేర్ల మీద కానీ, మా బామర్దుల పేరు మీద కానీ, ఇంకోళ్ళ పేరు మీద కానీ, ఇంకోళ్ళ పేరు మీద దొంగల పేర్ల మీద ఏమున్నా నేను సిద్ధం. అంతేగాని ప్రతిసారి కబ్జా కృష్ణారావు అంటే మాట్లాడుతుందంతా కబ్జా. ఎవడు మాట్లాడితే ఆడ కబ్జాదారుడేనా? వీళ్ళు సుఖమైన అన్నట్టు మేము కబ్జాదారులమా? కబ్జాదారుడు కాడు కాబట్టే మాధవరం కృష్ణారావు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు. ఛానల్ ప్రతి ఛానల్కి జవాబు చెప్తున్నాడు. మేము ఏదో చదువుంది, మేము హైలైట్ కావాలి, మన ఎవడు గుర్తిస్తలేరు, మేము ఇట్లా అంటే గుర్తిస్తామని అనుకుంటోళ్ళకు వాళ్ళ చరిత్ర ప్రజలు నిర్ణయిస్తాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, నా ప్రజలు ముఖ్యం. నేను పొద్దున లేవంగా కూడా నా ప్రజలను మొక్కినాక నా దేవుళ్ళ మొక్కేది కూడా నా ప్రజలు బాగుండాలి, నా కార్యకర్తలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని మొక్కుంటూనే నేను నా ఊగుడుపల్లి ప్రజలు. అది నా చరిత్ర. అది కూడా అల్లాన్ మొక్తా, క్రిస్టియన్ మొక్తా, మా ఫాదర్ మొక్తా, వెంకటేశ్వర స్వామి మొక్కే సీట్లో కూర్చుంటా. 6 గంటలకు వచ్చి కూర్చుంటాడు. నేను పనిచేసిన అందరికి వచ్చి 3 సార్లు గెలిచాను. 2 సార్లు, ఒకసారి వైస్ చైర్మన్ గెలిచాను, ఒకసారి కౌన్సిలర్ గెలిచాను, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. ఒక్కసారి గెలిచి ఓడిపోయి తండ్రి దగ్గర కూర్చొని ఏడ్చుకుంటా ఎమ్మెల్సీ తెచ్చుకున్నాను. కానీ నేను ప్రజలతోనే గెలుస్తాను, ప్రజలు వెంబడి ఉంటా. సరే, అందుకే కావచ్చేమో కృష్ణారావు మాట్లాడుతుండు, కేటీఆర్ మాట్లాడలేకపోతుండు. గురించి కేటీ రామారావు వాళ్ళిద్దరు రిలేషన్. ఇప్పుడు నన్ను కేటీఆర్ గురించి పార్టీ కదా అని అడుగుతున్నా. పార్టీ అధ్యక్షుడికి మా కృష్ణారావు మాట్లాడుతుంది కరెక్ట్ అని కేటీఆర్ చెప్పాలా? వాళ్ళని అడగండి. నేను పార్టీ సపోర్ట్ నేను తీసుకొని పార్టీ ఎమ్మెల్యేలు నా పక్కకు కూర్చొని అవసరమైతే వాళ్ళిద్దరు ఒకటైతే నేను సైడ్ చేస్తారేమో. వాళ్ళు సైడ్ చేస్తే ఏమన్నా అవలగానా? నాకు ప్రజలు ఉన్నాక కుక్కడపల్లి ప్రజలు నాకు ఓట్లు వేసిన తర్వాత నవ్వుడే పీకలేడు. అంతేనా? నవ్వుడే పీకలేడు. నాకు ఏ పార్టీతో సంబంధాలు అట్లా. నాకు కుక్కడపల్లి ప్రజలు నన్ను ఓట్లు గెలిపించినప్పుడు దేనికైనా సిద్ధం. నేను నా ప్రజలు మా కృష్ణారావు తప్పు చేసిండు, ఈయన ల్యాండ్ కాబరని మా ప్రజలు నిర్ధారించారు. ఫ్యామిలీకే ఇబ్బంది లేనిది మీకేమొచ్చింది ఇబ్బంది మరి? అరే నన్ను తిట్టింది కదన్నా, అన్న తిడతలే కదా పొద్దులేజిని వచ్చి. ఇప్పుడు వాళ్ళ కొట్లాడేసుకొచ్చి నన్ను ఎత్తేస్తే నేనేం చేయమంటావు? ఆవిడ నేను ఒక పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్కి నా అభిమానం, ప్రేమ అభిమానంతో నేను టీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద ఒకసారి గెలిచాను. టీడీపీలో ఒకసారి గెలిచాను, ఒకసారి వైస్ చైర్మన్ గెలిచాను, ఒకసారి టీడీపీలో 30 ఏళ్ళు ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా, మీ ఛానల్ కూడా చెప్తున్నా, మీరు ఆ ల్యాండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఐడిపిఎల్ ల్యాండ్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్. నేను సెంట్రల్ గవర్నమెంట్ రాసిన, ఈడీకి రాసిన, సిబిఐకి రాస్తున్నా, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమన్నా. ఇది ఒక్కటే కాదన్నా, 307, 163 ఇది ఐడిపిఎల్ సంబంధించినటువంటి వర్కర్లది పాపం. అది ఎలా వాళ్ళకి ఇల్లు జాగాలు కూడా కట్టనీయకుండా వాళ్ళకి ఎలా 20 ఏళ్ళు పెట్టింది గవర్నమెంట్ 145 పైగా ల్యాండ్ అది ఐడిపిఎల్ వాళ్ళది 60 ఏళ్ళ నుంచి ఉన్నారు పాపం. వాళ్ళని ఇప్పుడు వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయిస్తలేదు గవర్నమెంట్. 50 సెంట్స్ అనడం గవర్నమెంట్ ల్యాండ్ అని పక్కకు ఎమ్మెల్యే ఎప్పుడు ప్రైవేట్ అని చెప్తున్నాడు. 307 ఇవన్నీ పెద్ద పెద్ద సర్వే నంబర్లు, 300 ఎకరాలు 400. ఇప్పుడు మీరు ముసాపేట నుంచి హైటెక్ సిటీ పోయేదంతా కబ్జానే కదన్నా?
సాస్ ఇన్ఫ్రా, సైబర్ సిటీ, హానర్, ఇదంతా మీ నియోజకవర్గమే కదా? మీ నియోజకవర్గమే ఇదంతా, వాసవి. నేను మొన్నోడు చెప్పాను, సైబర్ సిటీలకేసి 14 ఎకరాల ల్యాండ్ తీసి ఎస్టీపీ కట్టించి ఇప్పటికి తీసింది నేను. నాకేం సంబంధం? ఇంకా 12 ఎకరాలు కబ్జా, ఇంకా 12 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ లో కడుతున్నాడు ఇప్పుడు స్టిల్. మరి చేయండి అన్న. నేను ఆ రోజు మీరు అడిగారు, నాకు పంపమని చెప్పా, నేనే ఇంప్లిమెంట్ యాక్ట్ పెడతా. నాకు ఏ సర్వే నంబర్ లేకుండా నాకు ఎట్లా ఇవ్వాలన్నా? మేము మీకు ఇవ్వాలన్నా? మీరు ఎమ్మెల్యే ఎంతసేపు మీరు ఎంఆర్ఓ తెచ్చి నేను 14 ఎకరాల ల్యాండ్ సైబర్ సెట్లకే తీసుకొచ్చిన ఏకైక మగోని నేనే, కృష్ణారావు ఈ ఎస్టీపీ కట్టిన, ఈ స్కూళ్ళకి ఇచ్చిన ల్యాండ్ 14 ఎకరాల ల్యాండ్ తీసిన నేను. చివరి క్వశ్చన్ ఆమె ఏమంటుందంటే, కృష్ణారావు చాలా చిన్న మనిషి, ఆయన పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆయన వెనకాల పెద్ద గుంట నక్కున్నది అని. ఆమెకు నేను చిన్న అనుకుంటుంది, ఆమె నన్ను చిన్నోడు అనుకుంటుంది. వాళ్ళ నాన్న నాకన్నా ఒక 10 ఏళ్ళు సీనియర్ ఉండొచ్చు రాజకీయంలో, కానీ రాజకీయంలో చాలా సీనియర్. ఏజ్లో కూడా చాలా పెద్ద ఆమె కన్నా. ఆమె నాకన్నా చిన్నది. వెనకాల అట ఎవరు ఉన్నారట కదా? ఉన్నారు ఇప్పుడు కాదు, మామూలుగా కనబడని ఆయనే ఉంటాడు. ఎవరు? కేసీఆరా? ఎవరున్నారన్నా? ఏమున్నాడా? కృష్ణారావు ఉన్నాడు, ఇంకోడు లేడు. ఇంకా ఆడే ఉంటాడు, ఇంకోడు ఉంటాడు. గుంట నక్క అని అంటుంది కదా. ఎవరు? ఆ గుంట నక్కలు ఆమె తెలవాలి. ఆ గుంట నక్కలేదు, దొంగ నక్కలేమో ఆమె తెలవాలి తప్ప, ఆ గుంట నక్కలకు, ఆ నక్కలకు, ఈ నక్కలు తీస్తా, రేపలను చూపెడతా, ఎల్లుని చూపెడతా, క్రికెట్ ఆడతా, బ్యాట్ ఆడతా. కాస వేసిందట, ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉందటగా. ఇప్పుడన్నా నాకు తెలిసిన మట్టుకు ఆమెకు ఒకసారి హాస్పిటల్లో చెక్ చేసుకోమని. ఎవరు? కవితనా? కవిత మాట అన్నారు మీరు? హాస్పిటల్ చెక్ చేసుకోమని. ఏ హాస్పిటల్? ఏ హాస్పిటల్ చెక్ చేసుకోమనండి. అంతేగాని ఎవరిని దొరుకుతాడంటే పడడు. నా దగ్గర గుంట నక్కలు ఉంటాయి, పక్కకు నక్కలు ఉంటాయి, నాకేందుకు గుంట నక్కలు? నా రాజకీయ చరిత్ర చాలా పెద్ద చరిత్ర. నేను మీలాగా మీ నాన్న పేరు చెప్పుకొని రాజకీయంలో రాలే. నాకు ఇంకా మా నాన్న, మా తాతలు, మా ముత్తాతలు రాజకీయంలో ఎవరు లేరు. నాతోనే రాజకీయం స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ జరుగుతుంది, లాస్ట్ క్వశ్చన్ ఇది. ఎపిసోడ్ జరుగుతుంది కదా, అలా పార్టీ నుంచి మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటో లేకపోతే ప్రెసిడెంటో ఇంకెవరన్నా పిలిచి అసలు ఏం జరుగుతుందని ఫోన్ చేసి కనుక్కునే ప్రయత్నం చేసిరా? అన్న నేను పంపించిన, మీకు ఏది ఇచ్చిందో అన్ని పార్టీలో పంపిస్తున్నా. పంపుడు కాదు సార్, మీ పార్టీ వాళ్ళు ఎవరైనా, మీ హైకమాండ్ లీడర్లు మిమ్మల్ని అడిగారా ఏం జరుగుతుంది? నాకు సంబంధం. నేను మన ఉత్తరప్రదేశ్ అతను వచ్చా కదా అన్న, అఖిలేష్ యాదవ్ వచ్చా. నేను రాత్రికి నాకు ఫోన్ వస్తే వెళ్ళా, వాడు కూర్చొని అడుగుతున్నాను, ఎక్స్పెక్ట్ చేసిన. వాళ్ళు నన్ను ఏం అడగలేరు, పట్టించుకుంటలేరు. అయితే అడగలేరు, నేను అలాగే చెప్పలేదు. నేనేం చెప్పాలి? ఇప్పుడు నేను తప్పు చేయనప్పుడు తప్పు చేశాను, నాకు చేసి నేను సపోర్ట్ చేయండి అడతా. నేను తప్పు చేయను, నేనేం భయపడతా? వాళ్ళు జవాబు చెప్పుకోవాలి, వాళ్ళ పార్టీ జవాబు చెప్పుకోవాలని కూడా వాళ్ళు చెప్పాలి. వ్యక్తిగతంగా నన్ను విమర్శించింది కాబట్టి వ్యక్తిగత పార్టీ మీది కదా, పార్టీ గురించి మాట్లాడతలేదు కదా ఆమె, వ్యక్తిగతంగా మాట్లాడుతుంది కాబట్టి. నన్ను ఇప్పుడు కృష్ణారావు అంటే బీఆర్ఎస్ పార్టీ అన్నా, కృష్ణారావు ఆవిడ అన్నది ఏంటి? ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటలేదు, కృష్ణారావు అంటుంది. కృష్ణారావు కుమారుడు అంటుంది. నా జీవితంలో మా అబ్బాయి ఎప్పుడు బయటికి రాడు, మా తమ్ముళ్ళు బయటికి రాలే. ఈరోజు వారం ఇంతమంది నాడు మా తమ్ముళ్ళని గుర్తుపడరు ఎవరు, నా ఫ్యామిలీ ఎవరు గుర్తుపడరు. నేను రాని నేనే వచ్చిన. ఆవిడ అడ్డగోలు వచ్చి మాట్లాడి హైలైట్ కానీకి నేను మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతా, నేను ముఖ్యమంత్రి అవుతా, ప్రధానమంత్రి అవుతా అని కలలు కనుకుంటా. వచ్చినాకనంట నన్నే చంపేస్తానన్నదా అంటుంది కదా. వచ్చినాక సంగతి చెప్తా అంటుంది కదా, కాళ్ళు ఇరగొడతా అంటుంది. మరి మీదో ఎవరిదో? నాదే అంటుంది కదా. కాళ్ళు ఇరగొడుతూ చూపెడతా, నేను ముఖ్యమంత్రి అయినాక సంగతి. ముఖ్యమంత్రికి ఎంత లేని న్యాయస్థానాలు ఉన్నాయి, నీయసంటి మంచి ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, తూలియండి, తింపుమోనండి, వద్దని వాళ్ళు. నేను ఛానల్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అంటే ఒక్కటే న్యాయం పడే కన్నా జరుగుతున్న చాలా మంది ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే నువ్వు చెప్పిన చూడు, కొంతమంది ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో జరుగుతున్నారు, వాళ్ళే ముఖ్యంగా ముఖ్యమంత్రి పక్క కూర్చొని సంపాదించుకుంటున్నారు చూడు, అలానే పెట్టండి. నాది నేను మళ్ళా చెప్తున్నా, నాది ఇంకా 10 రోజులు టైం తీసుకుంటారా, 20 రోజులు టైం తీసుకుంటారా, నెల టైం తీసుకుంటారా, తీసుకోండి. ఖచ్చితంగా మేము నాకున్న ఆధారంతో సహా చూపెట్టండి, ఏకండి దయచేసి. ఈసారి ఎవరు వేసినా వాళ్ళ లీగల్ నోటీస్ పంపిస్తాం అందరికి. రైట్, మీకు కూడా వచ్చి ఉంటుంది కవిత పంపించింది. నాకు పంపనే అందరూ వస్తుందట. మరి మీరే రిప్లై? నేను రిప్లై ఆమెకు లీగల్ నోటీస్ నేను పంపిస్తున్నా, ఆవిడ నాకు పంపించింది, నేను పంపిస్తున్నా. మీకు పంపినట్టు రాలే, నిన్న చెప్తున్నదిగా. ఏమో నాకు తెలియదు, నాకు రాలేదు. నేనైతే ఆవిడ పంపిస్తున్నా. దేని మీద? నన్ను ల్యాండ్ మీద నువ్వు ల్యాండ్ కబ్జాదారు అన్నదాన్ని పంపిస్తాను. ఏడ పెట్టినా చూపెట్టాలి, వదిలిపెట్టలేదు. ఆమె నన్ను వదిలిపెడుతున్నచ్చు కానీ
ఖచ్చితంగా నేను వదలను, నిరూపించినా వదలను. ఇప్పుడు ఆ 210/4 సర్వే నెంబర్లు అవన్నీ కూలగొడతారా, కూలగొట్టిపిస్తారా? ఇప్పుడు కడుతున్నారేమో కదా, అదే ఐడిపిఎల్ ల్యాండ్స్ లో. దాని మీద నేను కోర్టుకు వెళ్ళినా, అదే మీరు దాని మీద కంటిన్యూ చేస్తారా? కోర్టు చూడాలి కదా. ఇప్పుడు కోర్టుకు వెళ్ళా, పిల్లేస్తున్నా దాని మీద, నేను ఓకే పిల్లేస్తున్నా. మరి గవర్నమెంట్లు పెద్దోళ్ళు అలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, చిన్న చిన్న కూడా లేడు. ఓకే, మరి వాళ్ళతో నేను తట్టుకోగలనా? ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారావు గారు, ధన్యవాదాలు. సో ఇది మాధవరం కృష్ణారావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.